జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుమలకు గోవిందమాల కఠోర దీక్షతో వచ్చే భక్తులకు వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా సాంప్రదాయ దర్శనాలకు యథావిధిగా కొనసాగించాలని గోవింద దీక్ష వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి ఈ మేరకు టీటీడీ పాలక మండలిని విజ్ఞప్తి చేశారు. తిరుమలకు గోవిందమాల కఠోర దీక్షతో వచ్చే భక్తులకు వైకుంఠ ఏకాదశి ద్వాదశ దర్శనాలను గతంలో అమలైన సంప్రదాయం ప్రకారమే కొనసాగించాలని గోవింద దీక్ష వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన వారు భక్తుల విశ్వాసాలు మరియు సాంప్రదాయాలకు అనుగుణంగా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోవిందమాల దీక్ష భక్తుల ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూ దర్శనాల విషయంలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. గోవింద దీక్ష వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇది ముఖ్యంగా ప్రెస్ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా గోవింద దీక్ష భక్తుల ద్వారా ప్రత్యేకమైన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా తెలియజేయడం అంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో ఇంతవరకు గోవిందమాల వేసుకున్న వారికి తిరుమలలో, తిరుపతిలో వసతులు కల్పించేవారు. అది ఏ విధంగా అంటే తిరుమలలో వైకుంఠ ఏకాదశికి, ద్వాదశికి తిరుమల వసంత మండపంలో అప్పుడు భక్తులు గోవిందమాల వేసుకున్న వాళ్ళందరూ కూడా 41 రోజున్న 50 రోజుల్లో కూడా వసతులు కలిపేవారు. అదేవిధంగా తిరుపతిలో కూడా కపిల తీర్థంలో ఇరుముళ్ళు కట్టుకునే దానికి ముందు రోజు నుంచి ఆ రోజు వెళ్ళేంత వరకు కూడా అలాంటి వసతులు కలిపేవారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో దర్శనానికి వెళ్లే వారికి ప్రత్యేకమైన కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసేవారు. అవన్నీ కూడా ఇప్పుడు కనుమరుగు అయిపోయినాయి. కానీ అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా నలుమూల నుంచి కూడా గోవిందమాల వేసుకొని ప్రతి ఒక్కరు కూడా గోవింద గోవింద అంటూ ఇరుములు మోసుకొని కొంతమంది దాదాపు అనంతపురం అయితేనేమి, అదేవిధంగా చెన్నై అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా అందరూ కమిటీగా ఏర్పడి ఆ గ్రామాల నుంచి కమిటీతో గోవిందమాల భక్తులుగా గోవిందమాల నామాలు వేసుకొని, గోవిందమాల గుడ్డలు కట్టుకొని, గోవిందమాల ఇరుములు తలలు పెట్టుకొని పాదయాత్రతో నడుచుకుంటూ తిరుమలకు వస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు దర్శన భాగ్యం కలిగించేవారు. ఇప్పుడు ఇది కనుమరుగు అయిపోయినాయి. అదే విధంగా టికెట్లు ఇస్తున్నారు. ఆ టికెట్లు కూడా ఆన్లైన్ లో ఇస్తున్నారు. అవన్నీ కూడా దాదాపు ఉదాహరణ చెప్పాలంటే 1000 మంది గోవిందమాల భక్తులు వేసుకుంటే దాంట్లో 10 మందికి కూడా రావట్లేదు. అది ఒక ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం అలా కాకుండా ఇప్పుడు మేమందరూ కమిటీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం రిజిస్ట్రేషన్ చేసి మేము అట్లా పాలక మండలిని, అట్లా ప్రభుత్వాన్ని, అట్లా జేఓ, ఈఓ, చైర్మన్ గారికి తెలియజేయడం అంటే ఇంతకుముందు ఎలా అయితే గోవిందమాల భక్తులకు ఎలా జరుగుతున్నాయో ద్వాదశి, ఏకాదశి ఏదో ఒక రోజు భక్తులకు దాదాపు ఒక రోజుకి 90 నుంచి 1,06,000 మందికి దర్శనాలు జరుగుతున్నాయి. మేమందరూ ఆ రోజు వచ్చినప్పుడు 2 కంపార్ట్మెంట్లు, 3 కంపార్ట్మెంట్లు ఆ భక్తులను గమనించి మేమందరూ కూడా ఒక కమిటీ ద్వారా ఇవన్నీ కూడా ఎవరైతే ఆ రోజు మాలేసుకునే వాళ్ళకి ఇవ్వమని చెప్పట్లేదు. మా కమిటీ ద్వారా మినిమం 21 రోజుల నుంచి 41 రోజులు అలాగా వేసుకున్నటువంటి భక్తులు ఆ గురుస్వామి దగ్గర సర్టిఫికెట్లు, అదేవిధంగా వాళ్ళు వేసుకున్న విధానంలో వాళ్ళ కమిటీలో ఉన్నటువంటి కమిటీ మెంబర్ల ద్వారా వాళ్ళ సంతకాలు చేసుకున్నటువంటి విధానం అవన్నీ పెట్టుకున్న వాళ్ళకి ఇలాంటి అవకాశాలు ఇవ్వమని కోరుతున్నాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్వామీజీ హైదరాబాద్ లో ఉంటారు, ప్రబోధానంద స్వామి గారు మా కూటమిని అందరినీ ఏర్పాటు చేసి అందరికీ రిజిస్ట్రేషన్ చేసి అందరినీ ఒక కూటమిలాగా తయారు చేస్తారు. కానీ ఈ స్వామి హైదరాబాద్ లో ఉన్న కూడా ప్రతిరోజు తపన పడి అందరితో మాట్లాడుకొని ఎవరెవరైతే పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళందరినీ గమనించి వాళ్ళు ఏ విధంగా వస్తారో ఆ సిస్టమ్ ఏమి దాదాపు ఇప్పటి వరకు కూడా మేము మాతో పాల్గొన్నటువంటి వాళ్ళు 70 టీములు దాకా ఉన్నారు. 70 టీములు వాళ్ళందరినీ కూడా ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోవిందమాల దీక్ష చేసుకున్న వాళ్ళందరూ కూడా వైకుంఠ ఏకాదశికి 2 రోజుల ముందు మేము తిరుపతిలో ఒక చోట చేరి భారీ ఎత్తున దాదాపు 2000 నుంచి 3000 మంది గోవిందమాల వేసుకున్నటువంటి భక్తులు ఒక భజన కార్యక్రమం చేస్తాం. మేము ఎంతమంది ఉన్నామనేది కూడా మన తిరుపతి తిరుమల దేవస్థానం కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి ఈ కమిటీ ముందుకు వచ్చారు. ఈ కమిటీలో అందరూ కూడా మెంబర్లుగా, ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా అందరినీ దీంట్లో చేర్చుకున్నాం. వీళ్ళందరూ సహాయ సహకారాలతో మేమందరూ ఈ యొక్క రిజిస్ట్రేషన్తో
కూటమి ప్రభుత్వాన్ని మరియు పాలక మండలికి తొందరలో మేమందరూ కూడా బోర్డు మీటింగ్ రోజు కానీ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మీరందరూ ప్రెస్ ద్వారాతో దీని కొంచెం పబ్లిక్ తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మా అధ్యక్షులు గారు ప్రభావానంద స్వామి గారు ఇప్పటివరకు మా జనరల్ సెక్రటరీ గారు జగన్నాథ గారు వివరించారు. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అఖండు ఈ విషయంలో ఉంటారు. అయితే అందరూ కూడా మేము విన్నపించేది ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఎంతో భక్తితో కొలుస్తున్నారు. మీరందరూ కూడా ఆ స్వామివారి యొక్క భక్తుల్ని అంటే దీక్ష భక్తుల్ని ఎందుకు మీరు ఆలోచించి దీక్షపరంగా ఈ దర్శనం ఏర్పాటు చేయలేకపోతున్నారో మాకు ఈరోజు కూడా అర్థం అవ్వట్లేదు. కాబట్టి మా విన్నపాన్ని మీరు మొదటి ద్వాదశి రోజుల్లో దర్శన ప్రాప్తి కలిగించి దీక్ష వేమం చేసేలాగా మీరు మాకు సహకరించాలని మేము మరో ఓం నమో వెంకటేశ్వర.